హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో నువ్వుల పల్లి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా పాకం వచ్చిందో. అలాగే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాక్లెట్ తిన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంటుంది. మా పిల్లలైతే ఏంటి మమ్మీ ఇది తింటుంటే చాక్లెట్లా ఉందని కూడా చెప్పారు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండి పెట్టుకొని 200 గ్రాముల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. వీడియో షేక్ అవ్వట్లేదండి, బాండీని అయితే నేను షేక్ చేస్తున్నాను ఈవెన్గా ఫ్రై అవ్వాలని చెప్పేసి. చూడండి, పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిని నేను వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని ఆరబెడుతున్నాను. ఇది ఆరిన తర్వాత పొట్టు తీసుకుంటానండి. ఈజీగా పొట్టు వచ్చేస్తుంది అనమాట ఆరిన తర్వాత. ఇప్పుడు అదే బాండి పొయ్యి మీద పెట్టుకొని 100 గ్రాములు నేను నువ్వులు తీసుకున్నాను. నువ్వులైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివి అయితే వాడకూడదు, టేస్ట్ బాగోదు, పిల్లలకి కూడా కడుపులు నొప్పి వస్తుందండి. 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందామండి నువ్వులు. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి, ఇంకా స్నాక్స్ బాక్స్లోకి ఏ ఒకటి కావాలి కదా. నువ్వుల్లోకి అయితే నేను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మాడకుండా చూసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు బయట నుంచి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంత ఇష్టంగా అయితే తినలేదండి. ఎంతైనా హోమ్ మేడ్ ఫుడ్డేనండి. నెయ్యి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, నెయ్యితోనే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే మరింత పెరిగిద్ది అనమాట. ఇవి మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి. నువ్వులు ఫ్రై అయినాయి. ఇప్పుడు అదే వేరే ప్లేట్లోకి తీసుకుందాం నువ్వులు. చూసారు కదా మంచిగా కలర్ వచ్చినాయి. ఇప్పుడు అదే బాండి పొయ్యి మీద పెట్టుకొని బెల్లం వేసుకుందామండి మనం. బెల్లం నేను 300 గ్రాములు తీసుకున్నానండి. మెత్తగా నలగొట్టాను అనమాట. అది కానీ ముద్దల్లా ఉంది. నేను వాటర్ అయితే వేయలేదు ఇప్పటి వరకు. ఒక స్పూన్ వాటర్ అయితే వేస్తానండి, అది కూడా చేత్తో వేస్తాను. ఊరికి మెల్ట్ అయిపోతుంది బెల్లం, ముద్దలాగా నలిగిపోయింది. రంగు వేయని బెల్లం అండి ఇది. చేత్తో ఒక స్పూన్ వాటర్ అయితే వేసానండి. పాకం అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత చక్కగా పాకం మంచిగా వస్తుంది. పాకంలో కూడా నెయ్యి వేసుకోవాలండి, టేస్ట్ కమ్మగా ఉంటుంది అప్పుడే. రంగు వేయని బెల్లం కదండి, చూడండి అసలు మెల్ట్ అవుతుంటే ఎంత కలర్ఫుల్గా, చూస్తుంటే నోట్లోనూ నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. పాకం అయితే రెడీ అయిందండి. ఒక స్టీల్ ప్లేట్లోకి వాటర్ వేసుకొని ఆ వాటర్లో నేను బెల్లం పాకం వేసానండి. పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి. పాకం దగ్గరకు తీస్తుంటే ఇలాగా ఉండలా అవ్వాలండి. చూడండి పాకం అయితే రెడీ అయింది. చాక్లెట్ తీగ పాకం అండి ఇది. ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను. పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. నెయ్యి మొత్తం పాకంలో కలిసేలాగా కలిపేశాను. ఎక్కువ వేయలేదండి, ఒక స్పూన్ నెయ్యే వేసాను అనమాట. ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పాకంలో మనం ముందుగా పొట్టు తీసి రెడీగా పెట్టుకున్న పల్లీలు వేసుకున్నాను. ఫ్రై చేసిన పల్లీలండి. అలాగే నెయ్యిలో ఫ్రై చేసిన నువ్వులు కూడా వేసాను. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి, ఆన్లో అస్సలు ఉండకూడదు. ఆన్లో ఉంటే బాండీ కతుక్కుపోయిద్దండి పాకం అనేది. బెల్లంలో మనం మొత్తం ఇవి పల్లీలు నువ్వులు కలిపేసుకొని ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్కి నెయ్యి రాశాను. ఇప్పుడు ఈ ప్లేట్ మీదకి అయితే మనం ఈ పాకం వేసుకుందామండి, నువ్వుల పల్లీలు పాకం. పిల్లలకైతే చాలా హెల్దీ అండి. మంతెన సత్యనారాయణ గారు చాలాసార్లు వీడియోస్లో చెప్తుంటే కూడా విన్నాను నేను. పిల్లలు లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వుల లడ్డు తింటే చాలా మంచిదని చెప్తుంటే నేను విన్నానండి. చాలా హెల్దీగా ఉంటారు, మంచి గ్రోత్ ఉంటుందంటండి పిల్లల్లో. ఫస్ట్ అయితే నేను ఈ నువ్వుల చిక్కీ చేద్దాము అనుకున్నాను, అందుకనే ప్లేట్లో వేసాను అనమాట. లడ్డూలు చుట్టడం అయితే నాకు నిజంగా రాదండి. లడ్డూలు చూసిన ప్రతిసారి కూడా వామ్ము అసలు ఎట్లా చుడతారో. ఈ లడ్డూలు చేసేవాళ్ళు ఎంతోమందికి సేల్ చేస్తారు కదా, మనలాంటి వాళ్ళకి ఎన్ని లడ్డూలు చుట్టాలో, చేతులు కాలుతా ఎలా చేస్తారో అని అసలు అట్లాగే ఆలోచించేదానండి. నిజంగా ఫస్ట్ టైం నేను లడ్డూలు చుట్టానండి. చక్కగా నేను పాకం చేసిన 5 నిమిషాలకి గోరువెచ్చగా మారిపోయింది అనమాట పాకం మొత్తం. వాటర్లో లైట్గా చేయాలి డిప్ చేసి, ఇంకా లడ్డూలు చుట్టడానికి అయితే ఈజీగా వస్తున్నాయండి. నేను ఇంకా ఆ ధైర్యంతో అయితే పాకంని లడ్డూలు చుట్టడానికి అయితే స్టార్ట్ చేశానమాట. ఎంత బాగా వచ్చినాయండి, షైనీగా లడ్డూలు రౌండ్గా బాల్స్ లాగా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా అంతే కమ్మగా ఉందండి. చక్కగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి కుదరని టైంలో బయట నుంచి స్నాక్స్ తీసుకురావచ్చండి. ఈజీగా ఇంట్లో కుదిరే టైంలో అయితే మనం ఇలా పిల్లలకైతే ఒక 10 నిమిషాల పాటేనండి నేను టైం కేటాయించింది. మార్నింగ్ లేచి గుమ్మాలు శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకున్న తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కట్టాలండి యశ్వితమ్మకి. ఈ మంత్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత
వాళ్ళు రెడీ అయ్యి లంచ్ బాక్సులు గ్యాప్లోనే నేను ఈ నువ్వుల లడ్డూలు అయితే తయారు చేశానమాట. నాకు ఒక 10 మినిట్సేనండి పట్టింది. నేను ఈ పాకం బట్టి ప్లేట్లో పోసి పిల్లలకైతే ఇంకా టిఫిన్ పెడుతున్నాను అనమాట తినటానికి. ఆ టైంలో ఇది కొంచెం కూల్ అయిపోయింది. నేను ఇంకా లడ్డూలు అయితే చుట్టడానికి, వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత లడ్డూలు చుట్టేసి ఫాస్ట్గా టైం లేదు, ఇంకా బస్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, ఇంకా బాక్స్లో పెట్టేసి పిల్లల్ని అయితే హ్యాపీగా స్కూల్కి పంపించాను. వేరే స్నాక్స్ ఏదన్నా పెడితే తింటారో లేదో అన్న టెన్షన్ అండి. ఇది మాత్రం హ్యాపీగా తిన్నారు. చేసిన వెంటనే కూడా చెరొక్క లడ్డు తీసుకొని అయితే తిన్నారండి. మళ్ళీ పిల్లలు కూడా ఫ్రెండ్స్ షేర్ చేయమని అడుగుతున్నారంట, వాళ్ళకు కూడా ఇస్తారని చిన్న లడ్డూలు కూడా తయారు చేశాను. లడ్డూలు పాకం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చూసారు కదండి. యశ్విత అయితే ఏంటి మమ్మీ తింటుంటే చాక్లెట్లా అనిపిస్తుందని అయితే చెప్పిందనమాట. ఆమె కాదండి, మనం కూడా చాలా ఇష్టపడతాం ఈ లడ్డూలు. ఒకసారి టేస్ట్ చేసామంటే నేను కూడా చాలా ఇష్టంగా తిన్నానండి. మా వారికి కూడా బాగా నచ్చినాయి. ఫ్యామిలీ మొత్తం ఈజీగా ఇష్టపడతారండి. టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదన్నా తినాలంటే మా పిల్లలకి అసలు ఎంత బాధ అనిపించిద్దోనండి. అలాంటిది పల్లీల లడ్డు అయితే ఇష్టంగా అడిగి తీసుకొని మరీ తిన్నారనమాట. కృష్ణ ఏమంటుందంటే, హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ లుల్లు లడ్డు చేసింది అని చెప్తుందండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు చేసే ప్రతి లైక్ కూడా 10 మందికి రీచ్ అయ్యిద్ది అనమాట మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, బాయ్. కామెంట్ చేయటం మర్చిపోకండి.